ఆదిలాబాద్ జిల్లాలో అధిక వడ్డీలకు ఫైనాన్స్ దందాలు చేసేటోళ్ళకి ఇవాళ కాలరాత్రి చేసిండు కదా ఎస్పీ అఖిల్ మహాజన్ సారు. ఒక్కటేసారి 43 స్పెషల్ బ్యాచ్లను పంపించి జిల్లా అంతటా 13 మండలాలలో ఏకకాలంలో ఫైనాన్స్ దందాలు చేసేటోళ్ళ ఇండ్ల మీద రైడింగు చేపించాడు. పొద్దున లేచే వరకే వాకిట్లలో పోలీసులు ఉండే వరకు ఫైనాన్స్ దందాలు చేసేటోళ్లకు పంటి కింద రాయి పడ్డట్టు అయిపోయింది. ఫైనాన్స్ దందాలు ఎట్లా చేస్తున్నారు, ఎంత వడ్డీ వసూలు చేస్తున్నారు, రూల్ ప్రకారమే దందాలు నడిపిస్తున్నారా, అక్కడ ఉన్నదని వచ్చిన వాళ్ళ తానే అడగోలుగా వడ్డీలు నలుస్తురా ఏందన్నది మొత్తం లెక్కల బుక్కులు బయటేపించారు. ప్రామిసరీ నోట్లు, గ్యారంటీ చెక్కులు, కుదబెట్టుకున్న పాస్బుక్లు, బాండ్ పేపర్లు, సేల్ డీడ్లు అన్ని చెకింగులు చేసిరు. చక్కగా లేదని ఎరకబట్టిన వాళ్ళ తానే అవన్నీ సీజ్ చేసిరు. మొత్తం 13 మండలాల్లో 18 మంది మీద కేసులు రాసిరు. ఇక నార్నూరు మండలంలో ఒక ఆయన బంగారం కుదబెట్టుకుని అప్పులు ఇచ్చి అడగోలుగా వడ్డీ వసూలు చేస్తున్నాడని తెలిసి ఇక ఆయన దగ్గర బంగారం దొరకబట్టి సీజ్ చేసిరు. ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చి వడ్డీ వ్యాపారస్తుల మీద రైడింగులు చేస్తున్నారు అనే వరకు ఎక్కడో అక్కడ గప్ చూప్ అన్నట్టే సైలెంట్ అయిపోయారు. వడ్డీ వ్యాపారం ధర్మంగా ఉండాలి కానీ ఎక్కరున్నదని వచ్చిరు కదని అడగోలుగా దోసుకుందామని చూస్తే మాత్రం ఊకోమని వార్నింగ్ ఇచ్చిండు ఎస్పీ అఖిల్ సారు.